ఫ్యూచర్‌లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మీరు చాట్‌జీపీటీతో చాట్ చేస్తే చాలు. నాకు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ నుండి మంచి బిర్యానీ ఆర్డర్ చెయ్ అని చెప్తే ఏఐయే రెస్టారెంట్స్ ఫైండ్ చేసి, మెన్యూ చూపిచ్చి, ఆర్డర్ ప్లేస్ చేసి, పేమెంట్ కూడా కంప్లీట్ చేస్తుంది. రీసెంట్‌గా స్క్వేర్ అనే ఫినాన్షియల్ అండ్ మర్చెంట్ సర్వీసెస్ కంపెనీ చాట్‌జీపీటీ అండ్ క్లాడ్ కోసం ఏఐ ఇంటిగ్రేషన్స్ లాంచ్ చేసింది. ఇవి యూజ్ చేసే ఏఐ పార్టిసిపేటింగ్ రెస్టారెంట్స్ ని చాట్ లోనే డిస్కవర్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసి పేమెంట్ కూడా ఫినిష్ చేయొచ్చు. నార్మల్లీ స్విగ్గీ, జొమాటో లాంటి ప్లాట్ఫామ్స్ రెస్టారెంట్స్ నుండి 15 to 30% ఆఫ్ కమిషన్ చార్జ్ చేస్తాయి. కానీ స్క్వేర్ చెప్తుంది మా ఏఐ ఇంటిగ్రేషన్ ద్వారా వచ్చిన ఆర్డర్స్ కి రెస్టారెంట్స్ ఎలాంటి మార్కెట్ ప్లేస్ కమిషన్ పే చేయవు, జస్ట్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే పే చేస్తాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే రెస్టారెంట్స్ ఎలాంటి అడిషనల్ సెటప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్క్వేర్ ఆటోమేటిక్ గా లైవ్ మెన్యూ, ప్రైజింగ్, అవైలబిలిటీ సింక్ చేస్తుంది. ఈ రోజులో ఆన్లైన్ షాపింగ్ అంటే యాప్ ఓపెన్ చేసి, బ్రౌజ్ చేసి, చెక్అవుట్ చేసే వాళ్ళం. కానీ ఇప్పుడు చాట్‌జీపీటీ లాంటి ఏఐ టూల్స్ కి ఒక సెంటెన్స్ చెప్తే చాలు అదే మొత్తం చేసేస్తుంది. దీన్నే ఏజెంటిక్ కామర్స్ అంటున్నారు. చదివినప్పుడు ఏమనిపించిందంటే ఇప్పుడు స్విగ్గీ, జొమాటో దగ్గర ఉండే యూజర్ అటెన్షన్ కంట్రోల్ అండ్ కస్టమర్ డేటా మొత్తం చాట్‌జీపీటీ అండ్ క్లాడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ రోజు కమిషన్ ఉండకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో రెస్టారెంట్స్ ఆల్గరిథమ్ లో టాప్ లో కనిపించడానికి ఈ ఏఐ టూల్స్ కి విజిబిలిటీ ఫీస్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఏదైనా తప్పు చేస్తే లైక్ రాంగ్ ఆర్డర్ ప్లేస్ చేయడం, రాంగ్ అడ్రస్ కి ప్లేస్ చేయడం లాంటివి చేస్తే ఆ లాస్ ఎవరు భరిస్తారు? అండ్ బై ద వే మీరు చాట్‌జీపీటీ అండ్ క్లాడ్ లాంటి ఏఐ టూల్స్ కి పేమెంట్ ట్రస్ట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయనిస్తారా? దీని మీద మీ ఒపీనియన్ కమెంట్స్ లో చెప్పండి.